హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బీడీఆర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అండి 12 వోల్టేజ్ డీసీ కన్వర్టర్ అండి. ఈ కన్వర్టర్ మనం పూర్తి ఇన్వర్టర్లో ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మనకి ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఒక స్విచ్ అలాగే ఒక జాకెట్ అనేది ఫిట్టింగ్ చేసుకున్నాను. మనకు వచ్చేసి ఈ కన్వర్టర్కి అయితే బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికైతే ఉండదండి. అది మనం బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా దీనికి అవైలబుల్గా ఒక జాకెట్ అనేది ఫిట్టింగ్ చేయడం జరిగింది. దీన్ని ఈ ఇన్వర్టర్లో ఏ విధంగా పూర్తిగా మార్చుకోవాలనేది మనకి ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే వాచ్ చేయండి. ఇది వచ్చేసి ఇది డీసీ కన్వర్టర్ అండి, 12 వోల్టేజ్ డీసీ కన్వర్టర్. మనకి ఈ కంపెనీ వచ్చి మైక్రోటెక్ కంపెనీ అండి. నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. మనకు ఇది ఒక ఇన్వర్టర్ లాగానైతే మనకు వర్క్ అనేది చేస్తుంది. అయితే మనకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ 2 వైర్లు వచ్చేసి మనకు బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం బ్యాటరీ కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకు బ్యాటరీ నుండి మనకు 12 వోల్టేజ్ అనేది ఈ కన్వర్టర్లోకి వెళ్ళి మనకు 220 వోల్టేజ్ అయితే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ 2 జాకెట్లు వచ్చేసి మనకు 220 వోల్టేజ్ అవుట్పుట్ అండి. మనకు డీసీ నుండి ఏసీని అయితే మనకు ఈ కన్వర్టర్ అయితే అందిస్తుంది. మనకు మీరు చూస్తున్నారు కదా, ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి. మనకి ఆన్ చేసుకున్నట్టయితే మనకు ఈ బ్యాటరీ నుండి పవర్ అనేది తీసుకొని మనకు ఈ జాకెట్ ద్వారా 220 వోల్టేజ్ మనకైతే అవుట్పుట్ అయితే ఇస్తుంది కన్వర్టరు. దీని కాస్ట్ వచ్చేసి నాకు 650 అయితే దీని కాస్ట్ అయితే పడింది. మీరు చూస్తున్నట్టయితే దీని యొక్క లోడ్ కెపాసిటీ వచ్చేసి మనకు 200 వాట్ దాకా అయితే తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. సెల్ ఫోన్లు ఛార్జింగ్ చేసుకోవడానికి 5.2 వోల్టేజ్ డీసీ జాకెట్లు అయితే ఇవ్వడం జరిగింది. మనం డైరెక్ట్గానైతే ఈ జాకెట్ ద్వారా మనం సెల్ ఫోన్ అనేది ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అంటే మనకు బ్యాటరీ కానీ ఉల్టా పెట్టినప్పుడు అయితే మనకు ఈ రివర్స్ అనేది చూపిస్తుంది. అలాగే మనం బ్యాటరీ సప్లై ఆన్ చేసుకున్నప్పుడు మనకు ఈ ఆన్ బటన్ అనేది చూపిస్తుంది. ఇది వచ్చేసి ఓవర్లోడ్ అండి. మనకు దీనిపైన ఈ కన్వర్టర్ పైన లోడ్ ఎక్కువ వేసినప్పుడు మనకు ఈ లైట్ అయితే వెలుగుతుంది. అప్పుడు మనం దీని లోడ్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఈ కన్వర్టర్ను అలాగే మనం బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికైతే ఈ కన్వర్టర్లో అయితే ఉండదు. మన బ్యాటరీని మనం వేరే సపరేట్గా అయితే ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు బ్యాటరీ నుండి మనకు 12 వోల్టేజ్ తీసుకోవడానికి దీనికి జాకెట్ అయితే ఇవ్వలేదు. ఇలాంటి జాకెట్ అనేది ఇవ్వలేదు. అయితే మనకు ఇందులో 2 జాకెట్లు అయితే వచ్చినాయి. ఈ 2 జాకెట్లో ఒక జాకెట్ నేను 12 వోల్టేజ్ జాకెట్గా కన్వర్ట్ చేసుకుంటాను. అలాగే దీనికి బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా ఒక ఛార్జింగ్ పోర్ట్ అనేది, అలాగే ఒక జాకెట్ అనేది దీనికి ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను. దీన్ని ఒక ఇన్వర్టర్ లాగా మార్చుకోవడానికి మనకు ఏమేమి వస్తువులు కావాలంటే మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 12 వోల్టేజ్ ఛార్జింగ్ జాకెట్ అండి. ఈ జాకెట్ని దీనికి ఈ బాక్స్కి అయితే నేను ఇన్స్టాల్ చేసుకుంటాను. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఈ జాకెట్కి అయితే నేను 12 వోల్టేజ్ అవుట్పుట్ మనకు వేరే ఇతరత్ర ఏమైనా వస్తువులు వాడుకోవడానికి, ఫ్యాన్లు వాడుకోవడానికి మనకు 12 వోల్టేజ్ అవసరం వస్తుంది కదా. ఈ జాకెట్ని అయితే ఒక 12 వోల్టేజ్ జాకెట్కి అయితే కన్వర్ట్ చేసుకుంటాను. దానికి ఒక స్విచ్ అనేది కూడా ఫిట్టింగ్ చేసుకుంటాను. అలాగే ఒక ఫీజ్ అనేది మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫీజ్ అండి. ఈ ఫీజ్ కూడా ఫిట్టింగ్ చేసుకుంటాను. అలాగే మనకు వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఛార్జర్ అండి, 12 వోల్టేజ్ ఛార్జర్. ఈ ఛార్జర్ కూడా నేను ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను. ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను ఈ కన్వర్టర్ పైన బాడీ పైన అయితే మన క్యాప్ అయితే వచ్చింది కదా, ఈ క్యాప్ అయితే మీకు రిమూవ్ చేసుకొని మీకైతే చూపిస్తాను. మీకు చూపిస్తాను. అయితే మనం ఈ క్యాప్ రిమూవ్ చేయడం ఏ విధంగా అంటే మనకు ఇటు సైడ్ 3 స్క్రూలు వచ్చినాయి, అలాగే ఇటు సైడ్ కూడా 3 స్క్రూలు అయితే వచ్చినాయి. ఈ స్క్రూని అయితే మనం రిమూవ్ చేసుకొని దీన్ని ఏ విధంగా మనం ఒక ఇన్వర్టర్ లాగా తయారు చేసుకోవాలనేది మనం వీడియోలో చూద్దాం. నేనైతే ఈ స్క్రూని అయితే రిమూవ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఈ కన్వర్టర్ను ఒక ఇన్వర్టర్ లాగా ఏ విధంగా తయారు చేసుకోవాలని, ఛార్జింగ్ జాకెట్ అలాగే అవుట్పుట్ 12 వోల్టేజ్ డీసీ జాకెట్ ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలని చూపెట్టాను. కానీ ఆ వీడియోలో అయితే అంత క్లారిటీగా లేదండి. అందుకనే మళ్ళీ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అందుకనే నేను వీడియో మళ్ళీ చేస్తున్నాను. అలాగే ఈ సెట్ అంతా నేను ఒక డబ్బాలో అయితే ఫిట్టింగ్ చేశాను. ఆ డబ్బాలో కాకుండా మొత్తం ఒకే దాంట్లో ఈ కన్వర్టర్ ఉంది, ఈ బాడీకి ఫిట్టింగ్ చేసే ప్రయత్నం చేస్తాను. చేసి అయితే మీకు వీడియోని అయితే చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడండి, ఎందుకంటే మీకు
ఇన్వర్టర్లు వేలు పెట్టి కొనే బదులు మనం 1000 రూపీస్లో మనం ఇలాంటి ఒక ఇన్వర్టర్ తయారు చేసుకొని దీన్ని ఈజీగా అయితే వాడుకోవచ్చు. మనకు మినిమం ఒక 6 అవర్స్ అయితే మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. అలాగే మనం ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టుకుంటే మనకు 12 అవర్స్ కూడా వస్తుంది. దీంట్లో చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. తక్కువలో చిన్న రూమ్లో అయితే మనకు ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. దీన్ని అయితే మీరు ఈ వీడియో చూసి అయితే మీరైతే నేను చేసిన విధంగా అయితే మీరు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మీకైతే యూజ్ఫుల్గా అయితే ఈ వీడియో అనేది ఉంటుంది. అయితే మీరు చూసారు కదా, నేను క్యాప్ అనేది రిమూవ్ చేసుకున్నాను. క్యాప్ రిమూవ్ చేసినాక మనకు లోపలైతే 2 జాకెట్స్, ఒక ట్రాన్స్ఫార్మర్లు, 3 ఐసీలు, ఇతర కాయల్స్ అనేవి మనకు ఐసీ లాంటివి ఉంటాయి దీంట్లో. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే ఈ బాడీకి అయితే కటింగ్ అయితే చేసుకొని, అలాగే స్విచ్ అలాగే మనకు బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జింగ్ జాకెట్ అనేది ఫిట్టింగ్ అయితే ఇక్కడ బాడీకి అనేది ఫిట్టింగ్ చేసుకుంటాను. అది ఏ విధంగా చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియో చూపిస్తాను. పూర్తి వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఈ జాకెట్ అనేది నేను ఇక్కడ ఈ భాగానైతే ఈ విధంగా అయితే స్క్వేర్ టైప్లో కటింగ్ అయితే చేసుకొని ఈ జాకెట్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకుంటాను. అలాగే దీని పక్కన ఇక్కడ ముందర వచ్చేసి నేను ఈ స్విచ్ కూడా ఫిట్టింగ్ అనేది చేసుకుంటాను. దీన్ని కటింగ్ చేసుకోవడానికి నేను కొలతలైనా తీసుకొని దీని అయితే కటింగ్ చేసుకుంటాను. ఇక్కడ పైన బాడీ రేకునైతే ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి మనకి జాకెట్ అనేది వస్తుంది. అలాగే మనకు ఇటు ముందు సైడ్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ముందు సైడ్ వచ్చేసి స్విచ్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అయితే నేను ముందుగా అయితే ఈ జాకెట్ను స్విచ్ని అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ బాడీకి అయితే ఈ జాకెట్ను స్విచ్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటాను. ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగానైతే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ జాకెట్కి అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా, రెడ్ వైరు అలాగే బ్లాక్ వైర్ అనేది నేనైతే ఇక్కడ షాల్డరింగ్ అయితే చేసుకున్నాను జాకెట్కి వచ్చి. అలాగే మీరు చూస్తున్నారు స్విచ్ను కూడా ఇక్కడైతే ఇన్స్టాల్ చేసుకుంటాను నేను. చూడండి ఈ విధంగా అయితే నేను ఈ కడేసిన బాక్స్కి అయితే ఈ విధంగా అయితే ఇన్స్టాల్ చేసుకుంటాను. ఈ విధంగా మనం ప్రెస్సింగ్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్రెస్ అయిపోతుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఉంది కదా, ఈ జాకెట్కి అయితే ఇక్కడ ఈ జాకెట్కి అయితే నేను డైరెక్ట్గా 12 వోల్టేజ్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను. అంటే ఇది ఒక్కటే మనకు 230 నుండి 220 వోల్టేజ్ అయితే ఈ జాకెట్కి అయితే వస్తుంది. ఈ జాకెట్కి అయితే 12 వోల్టేజ్ అయితే ఫిట్టింగ్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు 12 వోల్టేజ్ ఫ్యాన్లు అనేవి చిన్న ఫ్యాన్లు అనేవి ఉంటాయి కదా, ఆ ఫ్యాన్లు అనేది మనం ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ ఏసీ కరెంట్ అండి. దీనికి బల్బులు కానీ ఇతర వేరే ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ ప్లగ్ని అయితే వాడుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా జాకెట్కి 2 వైర్లు, ఈ 2 వైర్లను అయితే కటింగ్ అయితే చేసుకుంటాను. ఇక్కడ కటర్ తోటి కటింగ్ అయితే చేసుకుంటాను. ఇక్కడైతే ఏలైతే తెగిందండి. ఇది నేను ఇక్కడ ఇది కటింగ్ చేసేటప్పుడు ఈ బాక్స్ అనేది కటింగ్ చేసేటప్పుడు ఇక్కడైతే ఏలైతే కట్ అయింది, అందుకని ఇక్కడ టేప్ అయితే వేసాను. ఇదైతే నేను లీడ్ అయితే తీసుకుంటాను. లీడ్ తీసుకొని ఈ స్విచ్కి అయితే ఒకవైపు అయితే కనెక్ట్ అయితే చేసుకుంటాను. ఈ విధంగా అయితే లీడ్ అయితే తీసుకున్నాను. ఇది మనకు ఇక్కడ ఫేస్ వైర్ ఉంది కదా ప్లస్, మాకు ఆ ప్లస్కి అయితే ఈ స్విచ్ అయితే ఒక వైర్ అయితే ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇక్కడ స్విచ్ నుండి వచ్చిన వైర్ అయితే ఒకవైపు వైర్ అయితే నేను ఇక్కడ బైండింగ్ అయితే చేసుకుంటాను. బైండింగ్ చేసుకొని టేప్ అనేది వేసుకుంటాను. ఈ విధంగా బైండింగ్ అయితే చేసుకొని టేప్ అనేది అయితే వేసుకుంటాను. చూసారు కదా, ఇక్కడ అయితే
బైండింగ్ అయితే చేశాను. అదేవిధంగా నేను టేప్ అయితే వేసుకుంటాను. ఈ విధంగా టేప్ అయితే వేసుకోవాలి. మనం వర్క్ అనేది చేసేటప్పుడు అయితే నిదానంగా అయితే చేసుకోవాలి. ఎగిరేపాడి తొందరగా చేసుకోవద్దు. ఎందుకంటే నేను తొందరగా కావాలని చేస్తే నాకు ఇక్కడ ఇలా తెగింది. మీరైతే అట్లా చేయకండి, నిదానంగా అయితే చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇంకో సైడ్ అండి. మనకు స్విచ్ నుండి వచ్చిన ఇన్కమ్ అండి. ఈ ఇన్కమ్ వైర్ అనేది నేనైతే బ్యాటరీకి అయితే ఇచ్చుకుంటాను. బ్యాటరీ నుండి వచ్చిన వైర్ ప్లస్ వైర్ ఉంది కదా, ఆ ప్లస్ వైర్కి అయితే ఇచ్చుకుంటాను. మీరు చూస్తున్నట్టు ఈ మైనస్ వైర్ను కూడా మనం ఇక్కడ మైనస్ బ్లాక్ వైర్కి అయితే షాల్డరింగ్ అనేది చేసుకోవాలి. నేను కూడా దీన్ని కటింగ్ అయితే చేసుకొని షాల్డరింగ్ చేసుకుంటాను. అదేవిధంగా మనం ఇక్కడ కూడా పేస్ట్ అనేది అప్లై చేయాలండి. చూస్తున్నారు ఇక్కడ వైర్ ఉంది. ఇక్కడ ఈ వైర్ కూడా మనం షాల్డరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ న్యూట్రల్ వైర్ని అయితే నేను ఇక్కడైతే కనెక్ట్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ బైండింగ్ అయితే బైండింగ్ అంటారు, షాల్డరింగ్ చేసుకోవడం అయితే పూర్తయిపోయిందండి. మీకు ఛార్జింగ్ జాకెట్ అండి ఇది. ఈ ఛార్జింగ్ జాకెట్ని అయితే నేను ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుంటానో మీకు చూపిస్తాను. బ్యాటరీకి వెళ్ళే వైర్కి అయితే ఇస్తున్నాను. ఇక్కడ బ్యాటరీకి వెళ్ళే వైర్ ఇదండి. ఇక్కడైతే ఈ రెండు వైర్ని జాయిన్ చేసి అయితే ఇక్కడైతే ఇస్తున్నాను. ఇక్కడ షాల్డరింగ్ చేయడం అనేది అయిపోయింది. దీని వైరింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇవి రెండు బ్యాటరీ నుండి వచ్చే వైర్లు అండి. ప్లస్ మైనస్ రెండు వైర్లు అయితే వచ్చినాయి, బ్లాక్ రెడ్. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుందా ప్లస్ మైనస్. ఇక్కడ వచ్చేసి మైనస్ ఉంది, ఇక్కడ వచ్చేసి మైనస్, ఇక్కడ వచ్చి ప్లస్ ఉంది. ఇక్కడ ప్లస్ వైర్ డైరెక్ట్, ఈ ప్లస్ వైర్ డైరెక్ట్గా మనకు చూస్తున్నారు కదా స్విచ్ అండి. బ్లాక్ వైర్ అనేది స్విచ్ అండి, స్విచ్కి వచ్చింది. స్విచ్ నుండి డైరెక్ట్గా మనకు ఇక్కడ ఈ ఫ్యూజ్ నుండి డైరెక్ట్ మనకు ఇక్కడ చాకెట్కి వెళ్ళిందండి. ఇక్కడ జాకెట్కి అయితే వచ్చింది. అలాగే ఇంకోటి బ్లాక్ వైర్ వచ్చేసి ఇది బ్లాక్ వైర్ అండి. ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇటు సైడ్ జాకెట్కి నోట్లకి అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ జాకెట్ మనకు ఛార్జింగ్ జాకెట్ ఉంది కదా, ఆ జాకెట్ వైరు రెడ్ వైర్ వచ్చి డైరెక్ట్ ఇక్కడ ప్లస్ వైర్కి వెళ్ళింది, బ్యాటరీకి వెళ్ళే వైర్కు. అలాగే న్యూట్రల్ వైరు ఇక్కడ న్యూట్రల్ నుండి ఈ విధంగా ఇట్లా ఈ వైర్ను లూప్ కలుపుతూ మళ్ళీ మైనస్ వైర్కి అయితే వెళ్ళింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకైతే పూర్తిగా ఈ వైరింగ్ అనేది కంప్లీట్గా అయిపోయింది. మనం ఈ మీద క్యాప్ అనేది ఫిట్టింగ్ చేసుకొని వర్క్ అవుతుందా కదా అనేది ఒకసారి అయితే మనం చెకింగ్ అనేది చేసుకొని చూద్దాం. మనం అయితే ముందుగా నేనైతే ఇవన్నీ ఇందులో ఫిట్టింగ్ చేసుకొని దీనికైతే స్క్రూ అయితే ఎక్కించుకుంటాను. ఎక్కించుకున్నాక మీకు ప్రాక్టికల్గా వర్క్ అవుతుందా కాదనేది మీకైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ మళ్ళీ అయితే నేను స్క్రూలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ బ్యాటరీ రెండు వైర్లు అయితే ఉన్నాయి కదా, ఈ రెండు వైర్లకు అయితే నేను బ్యాటరీకి లెగ్లోకి పెట్టుకోవడానికి రెండు ప్లగ్లు అయితే ఫిట్టింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది డీసీ కరెంట్ అండి, ఇది ఏసీ కరెంట్, మనకు డైరెక్ట్ కరెంట్ అండి. ఈ కన్వర్టర్ను ఒక ఇన్వర్టర్లాగా అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడైతే ఛార్జింగ్ జాకెట్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మనకు 12 వోల్టేజ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాను. మనకు ఇటు సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి 12 వోల్టేజ్ అండి. ఇది వచ్చేసి మనకు ఏసీ కరెంట్ అండి. ఇది డీసీ, ఇది ఏసీ అండి. ఇది ఏసీ వచ్చి 220 వరకు మనకు వోల్టేజ్ అయితే వస్తుంది. దీనికి వచ్చేసి మనకు సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఈ జాకెట్కు టీవీ కూడా నడుస్తుంది. మనకు
ఎల్ఈడి టీవీ కానీ పిక్చర్ ట్యూబ్ టీవీ కూడా మనకు ఈ చాకెట్కి అయితే నడుస్తుంది. అలాగే మీరు చూస్తున్నారు కదా, బ్యాటరీ ఇన్కమింగ్ వైర్లకు వచ్చేసి నేను ఈ విధంగా 2 లెగ్గులు అయితే మనకు బ్యాటరీ పోల్స్ పెట్టుకోవడానికి 2 లెగ్గులు లాంటివి అయితే నేను ఫిట్టింగ్ అయితే చేసుకున్నాను. ఈ వైర్లకు అయితే ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరిగింది, ప్లస్ మైనస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనకు ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్నది ఈ బ్యాటరీ కన్వర్టర్లోకి అయితే మనం పవర్ అనేది బ్యాటరీ పవర్ అనేది ఇచ్చి మనం దీన్ని ఒకసారి అయితే మనం చెకింగ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు కదా, బ్యాటరీకి వచ్చేసి ప్లస్ మైనస్ అయితే ఉన్నాయి. ఆ ప్లస్ మైనస్కి మనం ఈ వైర్లని మనం కనెక్ట్ చేసుకోవాలి. ప్లస్కు ప్లస్ కనెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మైనస్కు మైనస్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు చూస్తున్న విధంగా చేసుకోవాలి. చూస్తారు కదా, కనెక్ట్ చేసుకోవడం అయితే పూర్తయిపోయింది. మనకు పవర్ వచ్చిందా రాదా తెలుసుకోవాలంటే నేనైతే బటన్ అయితే ఆన్ చేస్తున్నాను. మనకు బటన్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ కన్వర్టర్లో అయితే పవర్ అనేది ఆన్ అని పడుతుంది. ఇక్కడ మనకు పవర్ ఆన్ అని పడితే మనకు కన్వర్టర్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నట్టు. ఇక్కడ రివర్స్ అని ఉంది, రివర్స్లో పడితే మాత్రం మనకి ఇక్కడ వైర్లు అయితే ఉల్టా అయినప్పుడు ఇక్కడ రివర్స్ అనేది పడుతుంది. ఒకవేళ మనం దీనిపైన 200 వాట్కు మించి లోడ్ ఎక్కువ వేసినప్పుడు మనకు ఇక్కడైతే ఓవర్లోడ్ స్విచ్ అయితే ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది. ఆ లైట్ వెలిగినప్పుడు మనం ఈ కన్వర్టర్ లోడ్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకైతే కన్వర్టర్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు బంద్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు దీనికి ఛార్జింగ్ ఏ విధంగా పెట్టుకోవాలంటే, ఇప్పుడు మనం చాకెట్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేసినాం కదా, ఈ చాకెట్కి అయితే మనం ఈ ఛార్జర్ అనేది ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వస్తుంది. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మనకు ఈ వైరింగ్ కనెక్షన్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నట్టు. ఒకవేళ మనకు గ్రీన్ లైట్ రాకుండా ఉన్నట్టయితే మనకు కనెక్షన్ అనేది రాంగ్ ఉన్నట్టు. ఇప్పుడు నేను ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాను. చూసారు కదా, మనకైతే ఇక్కడ బ్యాటరీ అనేది ఫుల్ అయితే ఉందండి. ఇక్కడ మన బ్యాటరీ ఫుల్ అయినప్పుడు అయితే ఇక్కడ రెడ్ లైట్ అయితే పడుతుంది. ఆ రెడ్ లైట్ పడ్డప్పుడు అయితే మనకు ఛార్జింగ్ అయితే బ్యాటరీలోకి ఎక్కుతున్నట్టు. ఇప్పుడైతే నాకైతే బ్యాటరీ అనేది ఫుల్ వోల్టేజ్లో అయితే ఛార్జింగ్ అనేది ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోయింది. అందుకని మనకు ఇక్కడ గ్రీన్ లైట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడైతే మనకు బ్యాటరీ అనేది ఫుల్ అయితే ఉంది. నేను ఇక్కడ 2 స్క్రూలు అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోలేదు, ఆ స్క్రూలను అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను. ఈ విధంగా 2 స్క్రూలు అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనం బలంగా లాగినప్పుడు అయితే ఆ చాకెట్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీటైతే ఖచ్చితంగా స్క్రూలు అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పైన చాకెట్కి అయితే ఈ స్క్రూలు అయితే వేసుకున్నానండి. ఎప్పుడైతే నేను మనకు ఇన్వర్టర్ వర్క్ అవుతుందో కాదనేది ఒక బల్బు ద్వారా అయితే మీకు చెకింగ్ చేసేసి చూపిస్తాను. నేనైతే ఒక బల్బు అయితే తీసుకున్నానండి. ఈ బల్బుని అయితే మనకు ఏసీ జాకెట్ ఉంది కదా, మీరు చూస్తున్నట్టు ఇది వచ్చేసి ఏసీ జాకెట్ కదా. నేను ఏసీ జాకెట్లో అయితే 2 వైర్లు అయితే తీసుకుంటాను. బల్బు వైర్లు అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు పవర్ అని బటన్ ఉంది కదా, ఇక్కడ బటన్ అయితే ఆన్ చేస్తానండి. చూసారు కదా, మనకు లైట్ అయితే వెలుగుతుంది. చూసారు కదా, మనకు ఈ బ్యాటరీ తోటి లైట్ అనేది మనకు ఖచ్చితంగా 6 అవర్స్ అయితే మనకు రన్ అయితే అవుతుంది. చూసారు కదా, లైట్ అయితే వెలుగుతుంది. అలాగే ఇటు సైడ్ మనకు 12 వోల్టేజ్ చాకెట్ ఉంది కదా, ఇది కూడా మనం చెకింగ్ అనేది చేసుకుందాం. 12 వోల్టేజ్ చాకెట్కి అయితే ఒక 12 వోల్టేజ్ ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్యాన్ వచ్చేసి 12 వోల్టేజ్ ఫ్యాన్ అండి. ఈ ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో కాదని నేను స్విచ్ ఆన్ చేసి చూస్తాను. చూడండి, చూస్తున్నారు కదా, మనకు అనేది ఫ్యాన్ అయితే వర్క్ అవుతుంది. 12 వోల్టేజ్ చాకెట్ కూడా మనకు పర్ఫెక్ట్ అయితే వర్క్ అనేది అవుతుంది. మనకైతే ఇది ఒక చిన్న మినీ ఇన్వర్టర్ లాగా అయితే వర్క్ అయితే చేస్తుంది. చిన్న ఫ్యామిలీలకు అయితే చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన కరెంట్ పోయినప్పుడు మేము చూపెట్టినప్పుడు 12 వోల్టేజ్ ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాన్తో కూడా మనం రన్ అనేది చేసుకోవచ్చు. అయితే మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి, టీవీ నడుపుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం గంట సింబల్ని అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.